కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. మన రాష్ట ఆర్థిక మరియు సామాజిక అభివృద్దికి వ్యవసాయ సాగు చాలా ముఖ్యమైనది. రాబోయే శతాబ్దంలో ఆహార భద్రత కొరకు వ్యవసాయాన్ని పటిష్టపరిచి నిర్దేశిత ప్రదేశంలో పండే పంటల దిగుబడిని అధికం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో వస్తున్న నూతన సాంకేతిక పద్దతులను గురించి రైతులకు వివిధ విస్తరణ కార్యక్రమ రూపంలో అందజేస్తున్న కార్యక్రమం వ్యవసాయ సమాచారానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: DHM 117 మొక్కజొన్న సాగుపై ప్రదర్శనా క్షేత్రం, నీటికుంట లాభదాయకం, మార్కెట్ ధరలు, మార్కెట్ సమీక్ష ఉంటాయి. నీరు అనేది అన్ని రంగాలలో నిత్యవసరమైన ఒక పరిమితమైన వనరు. ఈ నీటిలో అత్యధిక భాగం వ్యవసాయ రంగంలోనే ఉపయోగిస్తున్నారు. ఈ నీటిని నిల్వ చేయడానికి నీటి కుంటలు, చెరువుల్లో వర్షాల వల్ల చేరిన నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ నీటిని వ్యవసాయ రంగంలో వర్షాభావ పరిస్థితుల్లో వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నీటి కుంటల లాభదాయకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వ్యవసాయం ముఖ్యంగా వర్షాధారంగానే ఉంటుంది. వర్షాకాలంలో నిండిన కుంటలు, చెరువులు, నదుల నీటి ద్వారా వ్యవసాయంలో అధిక దిగుబడిని పొందవచ్చు. వర్షాకాలంలో పడిన వర్షాల వల్ల నీటి కుంటలు, చెరువులు నిండిపోతాయి. ఈ నీటిని వర్షాభావ పరిస్థితుల్లో ఉపయోగించుకోవడం వల్ల పంటల దిగుబడి సుస్థిరం చేయొచ్చు. ఈ నేపథ్యంలో వర్షపు నీరు వృధాగా పోకుండా నీటి కుంటల ప్రాముఖ్యతను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వర్షాధారంగా పంటలు పండించే ప్రాంతాలలో ముఖ్యంగా 2 రకాల సమస్యలు చూస్తాము. సకాలంలో వర్షాలు రాకపోవడం వలన పంటలు సరైన సమయానికి విత్తుకోకపోవడము, లేదా వర్షాలు సరైన సమయానికి వచ్చినప్పటికీ పంట మధ్యకాల దశలో గాని లేక చివరి దశలో గాని బెట్టకు గురి కావడం వలన కీలక దశలో తేమ లేకపోవడం వలన మనకు పంట దిగుబడులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి వర్షాధార భూములలో మనము ఫారం పాండ్స్ అంటే నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నీటి కుంటలు గనక మన పొలంలో ఏటవాలుకు దిగువ భాగంలో కింది ప్రాంతంలో గనక చేసుకున్నట్లయితే అధిక వర్షాలు అంటే తుఫాను వర్షాలు వచ్చినప్పుడు గాని లేదా వేసవిలో తక్కువ కాలంలో అధిక వర్షం వచ్చినప్పుడు గాని ఆ నీటిని గనక సేకరించుకొని మన ఫారం పాండ్ అంటే నీటి కుంటల్లో సేకరించి నిల్వ చేసుకున్నట్లయితే ఆ నీటిని పంట సకాలంలో విత్తుకోవడానికి లేదా పంట మధ్యకాలంలో లేక చివరి దశలో వచ్చే బెట్టను ఎదుర్కోవడానికి మనం ఆ నీటిని సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఉంది. మొక్కజొన్న పంటను ఆహారంగానే కాకుండా వీటి ఉత్పత్తులు వివిధ రకాలుగా పరిశ్రమల్లో ముడిసరుకుగా ఉపయోగపడుతున్నాయి. మొక్కజొన్నలో అధిక దిగుబడిని సాధించే ఉద్దేశంతో జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు DHM 117 ను అధిక దిగుబడినిచ్చే మధ్యకాలిక రకాన్ని తయారు చేశారు. ఈ నేపథ్యంలో DHM 117 మొక్కజొన్న సాగుపై ప్రదర్శనా క్షేత్రం వరంగల్ జిల్లా చెన్నారం గ్రామంలో రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొక్కజొన్నను మనం ఆహారంగానే కాకుండా దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను, పేలాలు, తీపికండే మరియు కాయగూర రకంగానూ ఉపయోగిస్తున్నారు. మొక్కజొన్నలో కాల పరిమితిని బట్టి దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక, మధ్యకాలిక రకాలు స్వల్పకాలిక రకాల కంటే అధిక దిగుబడినిస్తాయి. DHM 117 అధిక దిగుబడినిచ్చే మధ్యకాలిక రకం. ఇది హైబ్రిడ్ విత్తనం. ఈ పంట 105 రోజుల పంట. DHM 117 మొక్కజొన్న సాగుపై ప్రదర్శనా క్షేత్రం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ప్రదర్శన క్షేత్రంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ జిల్లా అదనపు వ్యవసాయ సంచాలకులు రఘురాం రెడ్డి, ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఉమారెడ్డిలు పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు తెలంగాణ సీడ్స్ అనే పేరు మీద విడుదల చేయడం జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్ అదేవిధంగా రబీ సీజన్ రెండింటి కూడా అనుకూలమైనటువంటి సింగిల్ క్రాస్ మేజ్ హైబ్రిడ్ ఇది. తర్వాత దీన్ని మన వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ వారు కూడా ఏంటంటే NFSM ప్రోగ్రామ్ కింద సబ్సిడీ ప్రోగ్రాంలలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. 180 రూపాయలకు కిలో విత్తనానికి దీని ఖరీదు ఉండగా 50 రూపాయలు రైతుల కోసం సబ్సిడీ ఇస్తా ఉన్నారు. అంటే కిలో వచ్చేసి 130 రూపాయలు, అంటే 4 కిలోల బస్తా ప్యాకింగ్ ఉంటుంది. 4 కిలోల ప్యాకెట్ వచ్చేసి 520 రూపాయలు ఉంటుంది. సో ఎకరానికి 8 కిలోల విత్తనం అనేది దీనికి అవసరం ఉంటుంది. దీని విత్తనం కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ ములుగు రోడ్ లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడి కంటే ముందు మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ ఉంటుంది. అక్కడ ఈ విత్తనం కూడా ఆల్రెడీ అందుబాటులో ఉంది. అంటే ఇది 2 సీజన్లో కూడా అనువైనటువంటి మంచి రకం కాబట్టి ఈ రైతాంగం ముఖ్యంగా రబీ సీజన్ లో కనుక సాగు చేసుకున్నట్లయితే ఎకరానికి 35 నుంచి 40 క్వింటాల వరకు మంచి దిగుబడి వచ్చేటువంటి రకం కాబట్టి రైతాంగం ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ హైబ్రిడ్ ని కూడా ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్లయితే బాగుంటుందని చెప్పి. ఇప్పుడు మార్కెట్ ధరలు. వరి నల్గొండ MTU 1010 రకం కనిష్ట ధర 1400 రూపాయలు, గరిష్ట ధర 1400 రూపాయలు. కరీంనగర్ IR 64 కనిష్ట ధర 1230 రూపాయలు, గరిష్ట ధర 1250 రూపాయలు. మొక్కజొన్న జగిత్యాల కనిష్ట ధర 1450 రూపాయలు, గరిష్ట ధర 1450 రూపాయలు. వేములవాడ కనిష్టం 1100 రూపాయలు, గరిష్టం 1100 రూపాయలు. వేరుశెనగ నాగర్ కర్నూల్ కనిష్ట ధర 5423 రూపాయలు, గరిష్ట ధర 5423 రూపాయలు. పత్తి ఆదిలాబాద్ కనిష్ట ధర 3700 రూపాయలు, గరిష్ట ధర 3800 రూపాయలు. కొత్తగూడెం కనిష్ట ధర 4000 రూపాయలు, గరిష్ట ధర 4050 రూపాయలు. ఇప్పుడు సంక్షిప్త సమాచారం వీక్షిద్దాం. రైతులకు ముఖ్య గమనిక. శాస్త్రీయ పద్దతిలో యూరియా వాడకం లాభనష్టాలు. యూరియాను అధికంగా వాడటం వలన పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయాన్ని మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో సరైన భాగంలో గుళికల రూపంలో ఉంటే వేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాను ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇంతటితో వ్యవసాయ సమాచారం సమాప్తం. రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో వస్తున్న నూతన మార్పులు, శాస్త్ర సాంకేతిక విషయాలను, మార్కెట్లో వస్తున్న నూతన వంగడాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ వారి ఆర్థిక అభివృద్దికి కృషి చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ మినుము సాగులో అధిక దిగుబడికి సూచనలు, వివిధ పంటల్లో కలుపు యాజమాన్యం, ఆముదంలో సస్యరక్షణ, పల్మరోసా సుగంధ తైల పంట సాగు పద్దతులు. మన రాష్ట్రంలో సుగంధ తైలాన్నిచ్చే మొక్కలలో పామ్ రోజాను వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. పామ్ రోజాకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండటం వలన రైతులు వీటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. పామ్ రోజాలో అధిక దిగుబడులు సాధించడానికి పాటించవలసిన వివిధ యాజమాన్య పద్దతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పామ్ రోజా తైలాన్ని సబ్బులు, పొగాకు, ఆహార పదార్థాల సువాసన పెంచడానికి, దోమలను వికర్షించే పదార్థాల తయారీలోనూ వాడుతూ ఉన్నారు. దీని పూల భాగాలు భూమిపై ఉండే మొక్క ఇతర భాగాల నుండి తైలాన్ని తీస్తారు. తక్కువ వర్షపాత ప్రాంతాలకు అనువైన పంట ఇది. పామ్ రోజా అన్ని రకాల నేలల్లోనూ పండుతుంది. పామ్ రోజాను వర్షాధారంగా కూడా సాగు చేయవచ్చు. కిలో పామ్ రోజా విత్తనాలను ఒక రాత్రి నీటిలో నానబెట్టి 10 పాళ్ల ఇసుకతో కలిపి నారుమళ్లలో 20 సెంటీమీటర్లు దూరం గల వరుసల్లో నాటాలి. సుమారు 30 నుండి 40 రోజుల్లో మొక్కలు నాటడానికి సిద్దమవుతాయి. ఈ పామరోజా సాగు చేయడానికి ముఖ్యంగా రైతులు ముందుగా డిస్టిలేషన్ యూనిట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ డిస్టిలేషన్ యూనిట్ లేకుండా పామరోజా సాగు చేయడానికి వీలు కాదు. ఈ డిస్టిలేషన్ యూనిట్ పెట్టుకోవాలంటే కనీసము 15 నుంచి 20 ఎకరాలు పామరోజా సాగులోకి ఉంటే మాత్రమే ఉపయోగపడుతుందన్నమాట. ఈ పామరోజా నుంచి ఈ సుగంధ తైలం వస్తుంది. ఈ సుగంధ తైలంలో దాదాపు 75 నుంచి 90% జెరేనియల్ అనే పదార్థం ఉంటుంది. దీనివల్లనే దీనికి ఈ మంచి సువాసన రావడం అనేది జరుగుతుంది. ఈ తైలం యొక్క నాణ్యత కూడా బాగా ఉంటుంది. ఈ తైలాన్ని ఎక్కువగా సబ్బుల తయారీలను, తర్వాత ఈ సుగంధ పరిమళాల తయారీలను కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తేమతో కూడిన వేడి వాతావరణంలో బాగా పెరుగుతుంది. అలాగే వేడి వాతావరణాన్ని కూడా బాగా తట్టు ఉంటుంది. కాబట్టి అన్ని ప్రాంతాల్లోనూ కూడా మనం దీన్ని సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. వర్షపాతము సుమారు 100 నుంచి 150 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ఏరియాల్లో దీని పెరుగుదల చాలా బాగుంటుంది. నేలల విషయానికి వస్తే నీరు బాగా ఇంకిపోయే ఎర్ర నేలలు, ఇసుకతో కూడిన నల్ల నేలల్లో దీని పెరుగుదల బాగుంటుంది. ఈ విత్తనాన్ని నాటుకున్నప్పుడు ఎకరానికి 4 నుంచి 5 కిలోల విత్తనము అవసరం ఉంటుంది. నాటిన విత్తనము కనీసం 4 నుంచి 5 రోజుల్లో మనము మంచి నీరు పెట్టినప్పుడు గానీ, లేదంటే మంచి వర్షపాతం ఉన్నప్పుడు గానీ 4 నుంచి 5 రోజుల్లో మొలకొస్తుంది. ఆ తర్వాత మనము అవసరాన్ని బట్టి ముందుగా మొక్క చిన్నదిగా ఉన్నప్పుడు అంటే 2-3 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. ఆ తర్వాత మొక్క పెరిగే కొద్దీ కూడా 4-5 రోజుల వ్యవధిలోనూ, ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలోనూ నీరు కట్టుకుంటే సరిపోతుంది. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు, కురుస్తున్న తక్కువ వర్షాలకు, ఉన్న తక్కువ నీటితో సాగు చేసి అధిక దిగుబడులు సాధించడానికి అనువైన పంట మినుము. మినుములో అధిక దిగుబడులు సాధించడానికి పాటించవలసిన మెలకువల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో మినుమును తొలకరిలోను, రబీలో, వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు. రబీలో మినుమును అక్టోబర్ నెలలో విత్తుకోవాలి. రబీ, వేసవిలో మెట్టలో, వరి మాగాణంలో కూడా వేసుకోవచ్చు. తక్కువ కాలంలో పండే రకాలు కాబట్టి తేమను ఎక్కువగా నిలుపుకోలేని భూములకు అనుకూలం. 1 ఎకరం రబీ మినుము సాగుకు 8 నుండి 10 కిలోల విత్తనం అవసరం. ఎక్కడైతే బోర్లు బావుల కింద మనము 3 నుంచి 4 తడులు నీరు సౌకర్యం కలిగిన చోట మనం ఈ స్వల్పకాలిక పంట అయినటువంటి మినుమును ఈ నల్లరేగడి భూమిలో సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఎక్కడైతే ఖాళీగా ఉన్న భూములు కావచ్చు, అలాగే ఈ నల్లరేగడి భూమిలో మొక్కజొన్న ఖరీఫ్ పంటగా మొక్కజొన్న వేసి కోసిన ప్రాంతాల్లో కావచ్చు, నీటి సౌకర్యం ఉన్నట్లయితే మినుము సాగుకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ పంటను మనం సకాలంలో విత్తుకున్నట్లయితే తక్కువ పెట్టుబడితోనే అధిక
అధిక దిగుబడి సాధించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ నేలలు అనువైన నేలలు కనుక చూసుకున్నట్లయితే నల్లరేగడి నేలలు మరియు మధ్యస్థ నేలలు, ఎక్కడైతే మురుగునీరు పోయే సౌకర్యం కలిగి చౌడు నేలలు తప్ప ఈ రకాల నేలలు అన్ని కూడా ఈ యొక్క మినుము సాగుకు అనుకూలమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ అందుబాటులో ఉన్న మీ ప్రాంతానికి అనువైన రకాన్ని ఎంపిక చేసుకొని వాటి యొక్క విత్తనాన్ని సేకరించుకొని ఎకరానికి 6 నుంచి 8 కిలోల విత్తనం వాడాల్సి ఉంటుంది. విత్తే ముందు మనం విధిగా విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులు కావచ్చు, భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ల బారి నుంచి కావచ్చు, విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ల బారి నుండి మనం తొలి దశలో పంటను కాపాడుకోవడానికి విత్తన శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ విత్తన శుద్ధిపై ప్రతి కిలో విత్తనానికి ఒక 5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 30 గ్రాముల కార్బోసల్ఫాన్ గాని, ఒక 5 మిల్లీలీటర్ల థయోమిథాక్సామ్ గాని మనం ఏది అందుబాటులో ఉంటుంది దాంతో విధిగా కీటకనాశిని విత్తన శుద్ధి చేసుకొని ఆ తర్వాత క్యాప్టెన్ గాని, థైరామ్ గాని లేదా 2.5 గ్రాముల డైథేనియం 45 గాని లేదా కార్బనిజంతో గాని మనం శిలీంద్రనాశనంతో విత్తన శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఆఖరిగా అంటే మనం ప్రస్తుత పరిస్థితుల్లో మనం ట్రెడిషనల్ పారంపర్యంగా అపరాలు పండించే భూములు కాదు కాబట్టి వాటిలో ప్రకృతి పరంగా రైజోబియం ఉండదు కాబట్టి మనం విధిగా ఈ యొక్క రసాయనాలు శిలీంధ్రాల తర్వాత మనం ఆఖరిగా ఈ యొక్క రైజోబియం కల్చర్ తో కూడా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే అంటే ప్రతి ఎకరా సరిపోయే విత్తనానికి ఒక 200 గ్రాముల రైజోబియం కల్చర్ ను పట్టించి నీడలో ఆరబెట్టుకొని విధిగా మనం విత్తుకున్నట్లయితే మనకు దిగుబడులు అధికమయ్యేందుకు దోహదపడుతుంది కాబట్టి తప్పనిసరిగా రైజోబియం కల్చర్ కూడా పట్టించి విత్తుకోవాల్సి ఉంటుంది. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీఏబీసీ. ఏసీఏబీసీ? అవును, ఏసీఏబీసీ అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోను కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబీసీ. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. మన రాష్ట్రంలో పండిస్తున్న నూనె గింజ పంటలలో ఆముదం ఒకటి. ఆముదం మెట్ట ప్రాంతానికి అనువైన పంట. ఆముదం పంటను ఆశించి నష్టపరుస్తున్న వివిధ చీడపీడలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఆముదం సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. ఆముదం పంటను మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పండిస్తున్నప్పటికీ ప్రత్యేకించి రబీలో ఆముదం పంటను ఆరుతడి పంటగా పండించడానికి అధిక అవకాశం ఉంటుంది. ఆముదం పంటను నష్టపరిచే వాటిలో నామాల పురుగు, లద్దె పురుగు, కొమ్మ కాయ తొలిచే పురుగు, పచ్చదీపపు పురుగులు ముఖ్యమైనవి. ఈ పురుగులు ఆకుల్లో రంధ్రాలను ఏర్పరిచి ఆకులను తినేస్తాయి. దీని నివారణకు లీటర్ వేప నూనె లేదా 300 గ్రాముల ఎసిఫేట్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆముదంలో లద్దె పురుగు ఆకుల క్రింది భాగంలో చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. దీని నివారణకు గాను 500 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 400 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మన దేశం ఆముదం యొక్క ఉత్పత్తి మరియు సాగులో మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో ఎక్కువగా మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఆముదాన్ని సాగు చేస్తూ ఉంటారు. ఆముదం నూనెను ఎక్కువగా వైమానిక రంగంలోను, పరిశ్రమలలోను, ప్లాస్టిక్ వస్తువుల తయారీలోనూ ఉపయోగిస్తారు. అయినా కూడా ఆముదం యొక్క ఉత్పత్తి మరియు దిగుబడి చాలా తక్కువగా ఉన్నది. దీనికి గల కారణాలు నిస్సారవంతమైన భూములలో వర్షాధారంగా ఆముదాన్ని వేయటము, మేలైన విత్తనాలను ఎంచుకోకపోవడము, సరియైన పాలలో ఎరువులను వేయకపోవడం, సరియైన సమయంలో చీడపీడల నివారణకు తగిన సస్యరక్షణ చర్యలను తీసుకోకపోవడం. ఆముదాన్ని ఆశించు పురుగులలో 2 రకాలు: రసం పీల్చు పురుగులు మరియు ఆముదం ఆకును ఆశించు పురుగులు. రసం పీల్చు పురుగులలో పచ్చదోమ ముఖ్యమైనది.
పచ్చదోమ యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పలచబడి ఎండిపోయి రాలిపోతాయి. దీని వలన మొక్క ఎదుగుదల పూర్తిగా తగ్గిపోతుంది. ఈ పచ్చదోమ యొక్క నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సమ్ 0.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. తగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. పంటలలో అధిక దిగుబడులు సాధించడానికి పాటించవలసిన వివిధ యాజమాన్య పద్ధతులలో కలుపు యాజమాన్యం ముఖ్యమైనది. వివిధ పంటలలో కలుపు నివారణకు చేపట్టవలసిన వివిధ చర్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరుకు ఏ మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అనే వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి. ఏ పంటకు సిఫార్సు చేసిన మందును ఆ పంటకు మాత్రమే వాడాలి. వరిలో పైరజోసల్ఫ్యూరాన్ ఈథైల్ అను కలుపు మందును ఎకరాకు 80 నుండి 100 గ్రాముల వరకు విత్తిన 8 నుండి 10 రోజుల లోపు వాడుకోవాలి. వరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్య పంట. మరి ఈ సంవత్సరము వర్షాలు తక్కువైనప్పటికీ కూడా రైతు సోదరులు ఎక్కడైతే నీరు లభ్యత ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నారు పోసుకొని నాటు వేసుకునే పద్ధతిలో వరిని సాగు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ తక్కువ నీరును తీసుకునేటువంటి వివిధ రకాలైనటువంటి వరి పద్ధతులు ఉన్నవి. అందులో చెప్పుకోదగ్గది ఏరోబిక్ రైస్, అదే మెట్టసేద్యం అంటాము. అలాగే డ్రమ్ సీడెడ్ ద్వారా వేసుకున్నటువంటి వరి ఇంకొక పద్ధతిలో మనము సాగు చేస్తున్నాము. అయితే ఈ కాలంలో వరిలో రకరకాలైనటువంటి కలుపు వస్తుంది. ముఖ్యంగా అలం జాతికి చెందినటువంటి కలుపు వస్తుంది. అలాగే తుంగ జాతికి చెందినటువంటి కలుపు కూడా గమనించడం జరుగుతుంది. మరి ఇలాంటి కలుపు కనుక పొలాల్లో ఉన్నట్లయితే మనకు కొన్ని కలుపు రసాయనాలు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. అందులో చెప్పుకోదగ్గది అంటే అలం జాతి కలుపును, తుంగ జాతి కలుపును, మరి ఇతరత్ర ఏది గడ్డి జాతికి సంబంధించిన కలుపును కూడా చంపడానికి నామిని గోల్డ్ అనేటువంటి రసాయనాన్ని వాడి మనము నివారించుకోవచ్చు. కేవలం అంటే ఈ నామిని గోల్డ్ను 1 లీటర్ నీటికి 0.4 ml అంటే 1 ఎకరానికి మాకు 100 మిల్లీలీటర్ల ఈ నామిని గోల్డ్ సరిపోతుంది. అంటే 200 లీటర్ల నీటికి ఈ 100 ml నామిని గోల్డ్ కలుపుకొని పొలం అంతటా సమానంగా పడినట్టుగా, ముఖ్యంగా ఎక్కడైతే కలుపు ఉంటుందో దాని మీద ప్రధానంగా పడినట్టుగా జాగ్రత్త తీసుకున్నట్టయితే మనకు ఈ కలుపు యొక్క వివిధ రకాలైనటువంటి కలుపు విడద తగ్గిపోతుంది. कहानी छोड़ जा, कुछ तो निशानी छोड़ जा, कौन तू फिर आए ना। माँ देखो, बापू हमारे लिए शहर की छतरी लाए हैं, कितनी अच्छी है। हाँ लाडो, अब तू बरसात से बची रहेगी। और ये ले हमारे घर की छतरी, हमारे खेतों की छतरी और हमारे भविष्य की सुरक्षा की छतरी। ये क्या कह रहे हैं आप? अरे भगवान, ये फसल बीमा है। सूखा, बाढ़, आंधी, तूफान या कीड़ों व रोगों से फसल अगर बर्बाद हो जाए तो उस कम फसल की भरपाई सरकार की बीमा योजना द्वारा की जाएगी। बीमा में खर्च कितना आया? बहुत कम। प्रीमियम चुकाने में सरकार से मदद भी मिली। भारत सरकार की फसल बीमा योजनाओं के तहत अधिसूचित खाद्य फसलों जैसे चावल, गेहूं, तिलहन, वार्षिक बागवानी फसल व व्यावसायिक फसलों जैसे गन्ना, कपास आदि और नारियल का फसल बीमा किया जाता है। प्रीमियम चुकाने में सरकार द्वारा वित्तीय सहायता भी दी जाती है। फसल बीमा योजना के लिए संपर्क करें अपने जिला कृषि अधिकारी, कृषि सहकारी समिति
या निकटतम बैंक शाखा से। अधिक जानकारी के लिए कॉल करें किसान कॉल सेंटर के राष्ट्रीय हेल्पलाइन नंबर 1800-180-1551 पर। अरे वाह, क्या छतरी है। फसल बीमा योजना का लाभ उठाएं, भविष्य सुरक्षित करें। రేపటి రైతు నేస్తం కార్యక్రమ వివరాలు చూద్దాం. ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం రబీ నూనె గింజల పంటలలో అధిక దిగుబడికి సూచనలు అనే అంశంపై డాక్టర్ ఎంవి నగేష్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, రైతుల ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం.